టైమ్స్ నెట్వర్క్ ద్వారా గుర్తించబడ్డ ఇండియాస్ #1 వేర్కోస్ వెయిన్స్ హాస్పిటల్ ఎవిస్ ని సంప్రదించండి. ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు. సో వారిని అడిగి ఈ సంజయ్ రాయ్ విషయంలో డీటెయిల్స్ అసలు ఏం జరిగింది ఏంటి అనేది అడిగి తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి నాగరాజ్ గారు. సో కొత్తగా కొన్ని క్లిప్పింగ్స్ అయితే నేను చూస్తూ ఉన్నానండి. సంజయ్ రాయ్ విషయంలో సిబిఐ తరపున కొన్ని డీటెయిల్స్ బయటకు వచ్చాయి అనేటువంటిది. మనం పాలిగ్రఫీ టెస్ట్ అంటే ఏంటి, దానికి సంబంధించి ఏ విధంగా ఉంటుంది, దాన్ని సాక్ష్యంగా వాడుకుంటారా లేదా అని కూడా మనం ఒక వీడియో చేసాం. సో ఈ సైకో అనాలిసిస్ టెస్ట్ బయటకు వచ్చిన తర్వాత కొన్ని విషయాలు కథనాలు అయితే వస్తున్నాయి. ఏంటి సార్ అవి? సిబిఐ వాళ్ళు రిపోర్ట్ చేశారండి. సుప్రీంకోర్టుకి తన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఎవరైతే ఈ మెయిన్ కల్ప్రిట్ ఉన్నటువంటి ఈ సంజయ్ రాయ్ మీద కొన్ని డీటెయిల్స్ అయితే బయటకు రావడం జరిగిందండి. సిబిఐ అధికారులతో మాట్లాడినప్పుడు మనకు బయటకు రావడం జరిగింది దీనికి సంబంధించింది. ఇందులో ప్రధానంగా ఏంటంటే ఫస్ట్ టైం ఆల్రెడీ ఈ సంజయ్ రాయ్ని ఇంట్రాగేషన్ చేశారు. ఇంట్రాగేషన్ చేసినప్పుడు ఆయన తరపున ఎవరు కూడా లాయర్లు అటెండ్ కాలేదండి వాలంటరీగా. సో ఈరోజు సిబిఐ వాళ్ళు ఏం చేశారంటే రేపు 23rd సంజయ్ రాయ్ని కోర్టు ముందు ప్రవేశపెడుతున్నారు. రేపు భారీ భద్రతా బందోబస్తు మధ్య రేపు కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది. దీనికి స్టేట్ గవర్నమెంట్, వెస్ట్ బెంగాల్ స్టేట్ గవర్నమెంట్ ఆయన్ని కొంత ప్రొటెక్షన్ చేస్తూ కొంతమంది అడ్వకేట్స్ని కూడా ఆయన తరపున వాదించడానికి, యాక్చువల్గా అయితే వెస్ట్ బెంగాల్ కాదు దేశం మొత్తంలో ఎవరు కూడా ఆయన తరపున వాదించడానికి ఎవరు కూడా రాలేదు. కానీ స్టేట్ గవర్నమెంట్ అయితే కంపల్సరీ అవసరం కాబట్టి వెస్ట్ బెంగాల్ స్టేట్ గవర్నమెంట్ ఒక ప్రికాషన్ తీసుకున్నారు. రేపు కొంతమంది ఒక లాయర్స్ కమిటీని ఆయనకి ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈవినింగ్ నాకు తెలిసి బహుశా వాళ్ళు వెళ్ళి మాట్లాడతారు. రేపు మార్నింగ్ కోర్టులో సంజయ్ రాయ్ తరపున వీళ్ళు వెళ్ళి మాట్లాడి రేపు కోర్టులో ఆయన తలకి హీరింగ్స్ ఉంటాయండి. ఓకే, ఇప్పుడు అందులో మనకి ఇన్ఫర్మేషన్ దానికి సంబంధించింది ఉంది. అయితే ఇక్కడ విస్తుపోయే నిజాలు ఏంటంటే నాగరాజ్ గారు, దీనికి సంబంధించి ఈ సంజయ్ రాయ్ని ఏదైతే ఇంట్రాగేషన్ చేసినప్పుడు సిబిఐ దర్యాప్తు సంస్థ కూడా ఆశ్చర్యపోయింది. వాళ్ళు ఎన్నో ఇట్లాంటి ఇష్యూస్ చూసి ఉండొచ్చు, కానీ ఫస్ట్ టైం ఏంటంటే ఆయన టెస్టులు చేసిన ఇవన్నీ చేశారు. ఈ నార్కోటిక్స్ టెస్టులు, మన ఈ పాలిగ్రాఫ్ టెస్టులు చేసినప్పుడు కూడా ఆయనలో ఎటువంటి పశ్చాత్తాపం లేకుండా, ఇటువంటి అది తప్పు చేశానన్న ఒక భావం లేకుండా, అపరాధ భావన అంటారు దాన్ని, అటువంటిది ఏమీ లేకుండా ఆయన అడుగుతున్న క్వశ్చన్స్కి ఆయన చెప్తుంటే వీళ్ళందరూ కూడా విస్తుపోయారు అనమాట. అవన్నీ రికార్డ్ చేశారు. అంటే కొన్ని వాయిస్ కర్కశంగా ఉన్నాడా, అంత కర్కశంగా ఉన్నాడండి మనిషి అసలు. దానికి సిబిఐ అధికారులు ఆశ్చర్య బయటకు చెప్తున్నారు. ఈరోజు ఆ ఫైల్ సబ్మిట్ చేశారు. అందులో కొన్ని ముఖ్యాంశాలు మనం మాట్లాడుకుందాం దానికి సంబంధించి. ఈ క్యాండిడేట్ ఎలా బిహేవ్ చేశారంటే ఆగస్ట్ 5th అనుకుంటాను, అతను ఖరగ్పూర్లో 7th బెటాలియన్లో ఉన్నటువంటి అక్కడ ఆయన అటెండ్ అయ్యాడు. ఒక పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఈ వర్క్షాప్ సంబంధించి అటెండ్ అయ్యాడు. అగైన్ అక్కడ నుంచి 8th మార్నింగ్ రావడం జరిగింది. 8th ఈవినింగ్ వరకు తిరిగాడు. సో అవన్నీ దట్ ఇస్ అ పర్సనల్ వాడు ఎక్కడ తిరిగాడు ఉంది. ఇక మెయిన్ స్ట్రీమ్ లైన్కి ఏదైతే ఈ సంఘటన జరిగిన ప్రదేశానికి వచ్చినట్లయితే ఈయన అరౌండ్ 11 o'clock ఆ టైంలో, ఇది టైం షెడ్యూల్ కూడా మెన్షన్ చేశారు ఇక్కడ, అరౌండ్ 11 o'clock ఆ టైంలో ఈ చెస్ట్ డిపార్ట్మెంట్, ఆర్జేకర్ మెడికల్ హాస్పిటల్ చెస్ట్ డిపార్ట్మెంట్ ప్లేస్కి వచ్చాడు. ఎప్పుడైతే ఈయన అక్కడ ఉన్నాడో అదే టైంలో కూడా ఈ విక్టిమ్ బాధితురాలు, ఈయనతో పాటు 4 జూనియర్ డాక్టర్లు వీళ్ళందరూ కూడా కలిసి ఆ ప్లేస్కి వచ్చారు. అక్కడ ఫస్ట్ టైం 11 o'clockకి సీసీ ఫుటేజ్ ప్రకారం చెప్పాడంటే 11 o'clockకి వీళ్ళు ఫేస్ టు ఫేస్ అయ్యారు. అక్కడ ఫస్ట్ టైం ఆయన చూసింది అక్కడ ఈ ప్లేస్లో. అగైన్ 11 o'clockకి చెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి మళ్ళీ వెనక్కి వచ్చేసాడు. వెనక్కి వచ్చేసి తన ఫ్రెండ్తో కలిసి కాలేజ్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఒక ఓపెన్ ప్లేస్, అంటే ఒక నిర్మానుష్య ప్రదేశం, అక్కడ ఫ్రెండ్తో కలిసి తన లిక్కర్ తీసుకున్నాడు. అక్కడ లిక్కర్ తీసుకున్నాడు. అగైన్ ఈ టైంలో ఏం జరిగిందంటే 11 o'clockకి తన ఫ్రెండ్స్తో కలిసి అక్కడ కూర్చున్నటువంటి చెస్ట్ డిపార్ట్మెంట్ బయట వెయిట్ ఉన్నటువంటి అమ్మాయి అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి చాలాసేపు డిస్కషన్ చేస్తున్నారు. అరౌండ్ midnight 12:30 ఆ టైంలో వీళ్ళు అక్కడ నుంచి డిన్నర్కి వెళ్ళారు ఫ్రెండ్స్ అందరూ కలిసి. డిన్నర్ చేసిన తర్వాత అందులో 3 డాక్టర్స్ మళ్ళీ వెనక్కి వచ్చేసారు. ఒక డాక్టర్, ఒక లేడీ డాక్టర్ ఆయనతో పాటు, అమ్మాయి విక్టిమ్తో పాటు ఉంది. వీళ్ళందరూ కలిసి అరౌండ్ midnight 1:30 ఆ టైంలో అక్కడ వాళ్ళు పడుకున్నారు. నిద్రపోయింది అమ్మాయి విక్టిమ్. ఇక్కడ సంజయ్ రాయ్ ఏం చేశాడంటే ఈ అమ్మాయిని ఎప్పుడైతే 11 o'clock చూశాడంటే ఆల్రెడీ అప్పటికే స్టార్ట్ చేశాడు, ఈ అమ్మాయి ఒంటరిగా ఉంది డిపార్ట్మెంట్ అంటే. ఇంకా బిహైండ్ స్టోరీ ఏంటంటే మనకి రేపు ఆర్గ్యుమెంట్స్ అయిన తర్వాత వస్తున్న విషయానికి. సో ఇన్ బిట్వీన్ ఆయన అక్కడ లిక్కర్ సేవించి మళ్ళీ అరౌండ్ midnight అయిపోయింది 2:30 ఆ టైంలో మొత్తం హాస్పిటల్ ప్రాంగణం అంతా కూడా తిరుగుతూ ఎమర్జెన్సీ వార్డులోకి వచ్చాడు ఆయన. ఎమర్జెన్సీ వార్డులో అంటే బయట గ్లాస్ డోర్స్ని కొద్దిగా బ్రేక్ చేశాడు, గట్టిగా గుద్దినట్టుగా కనిపిస్తుంది. సమ్ బ్రేక్స్ కూడా ఉన్నాయి ఎమర్జెన్సీ డోర్ దగ్గర. అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక స్టిక్ పట్టుకుంటూ బయటకి ఆయన రోమింగ్ చేసుకున్నాడు. అతను ఉన్నటువంటి అవుట్ పోస్ట్ దగ్గర ప్రదేశం తిరిగి మళ్ళీ చెస్ట్ డిపార్ట్మెంట్ దగ్గరికి అరౌండ్ 1:30 to 2 o'clock ఆ టైంలో మళ్ళీ చెస్ట్ డిపార్ట్మెంట్ ఆ సెక్షన్ దగ్గర ఆయన కనిపించాడు. అక్కడ నుంచి మళ్ళీ వెనక్కి వచ్చి 2:30 ఆ ప్రాంతంలో తను వెళ్ళి కాసేపు నిద్రపోయాడు ఎక్కడైతే అవుట్ పోస్ట్ ఉన్న ప్రదేశంలో. మార్నింగ్ ఎర్లీ అవర్స్ 4:30 చెప్పండి, ఇంకా చెప్పండి 4:10 ఆ టైంలో విక్టిమ్ ఎక్కడైతే నిద్రపోతుందో ఆ ప్రదేశానికి వెళ్ళాడు ఈ సంజయ్ రాయ్.
ఇది అప్డేట్ ఇన్ఫర్మేషను మనకి సిబిఐలో వచ్చింది. ఆ తర్వాత జరిగినట్టు ఘోరం గురించి మనం పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు, దాని గురించి మనం లైవ్. సో సంఘటన అలా జరిగింది. సో ఈ సంజయ్ రాయ్ యొక్క నేర ప్రవృత్తి ఎలా ఉంటుంది అన్నది డిస్కషన్స్కి వెళ్ళేటప్పుడు ఆశ్చర్యపోయే సంఘటనలు ఒకటి వెలుగులోకి వచ్చాయి. అంటే ఆయన యొక్క క్యారెక్టరైజేషన్ నేను చెప్తున్నాను. ఇతని సెక్స్ పర్వర్ట్ అన్న ఒక వర్డ్ని వాడారండి వాళ్ళు, సిబిఐ వాళ్ళది. ఓకే. సెక్స్ పర్వర్ట్ అంటే అధికంగా ఉమనైజర్ అనమాట. ఎక్కువగా సెక్స్ వాంఛలు కలిగిన వ్యక్తికి పర్వర్ట్ అనే పదాన్ని వాడతారు. నెంబర్ 2, అధికంగా లిక్కర్ని సేవించే వ్యక్తిని కూడా ఆయన పర్సనల్ దీంట్లో అయితే లిక్కరు అమ్మాయి లేనిదే ఆయన దాన్ని ఏమంటారంటే ఫుడ్ కూడా తింటాడు. ఫుడ్ కన్నా ముందు ప్రయారిటీస్ ఆయనకి ఇదే ఇంపార్టెంట్ ఆయనకి అక్కడ. ఇది చెప్పడం జరిగింది. స్టేట్ గవర్నమెంట్ ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్, లోకల్ పోలీస్, కలకట్టా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడ సంఘటన స్థలాన్ని దర్శించి అక్కడ ఎవిడెన్సెస్ తీసుకున్నారు. అట్ ద సేమ్ టైం అయితే వాళ్ళే కదా అరెస్ట్ చేసింది ఫస్ట్లో. ఈ అరెస్ట్ చేసిన తర్వాత అది తెలిసిందంటే ఆయన యొక్క చేతి గోళ్ళలో ఈ విక్టిమ్ యొక్క శరీరంలో ఉన్నటువంటి పైన స్కిన్ పార్ట్స్, కొన్ని హెయిర్ చిన్న హెయిర్స్, అట్ ద సేమ్ టైం బ్లడ్ పార్ట్స్ ఇవన్నీ కూడా ఉన్నట్టుగా అవన్నీ సేకరించి స్టేట్ గవర్నమెంట్ పోలీసులు అంటే లోకల్ పోలీసులు వీళ్ళు కూడా ఎవిడెన్సెస్ ఆయనకి ఇవ్వడం జరిగింది. ప్రత్యేకంగా ఈ టెస్ట్ విషయానికి వస్తే ఆయన చేసిన అసలు హృదయ విదారకం అండి. అట్లాంటి వ్యక్తుల్ని నేనేమంటానంటే డిపార్ట్మెంట్లో తీసుకునేటప్పుడు ఇట్లాంటి టెస్టులు చేసి తీసుకుంటే మంచిదేమనుకుంటాను. ఎందుకంటే డిపార్ట్మెంట్లో అట్లాంటి వ్యక్తులు ఉండడానికి ఎట్టి పరిస్థితిలో ఉండకూడదండి. ఇలాంటి దారుణాలు జరుగుతాయి అట్లాంటి వ్యక్తులు ఆ డిపార్ట్మెంట్ ఉండడం వల్ల. మళ్ళీ వాడు ఒక సివిక్ వాలంటీర్, పేరుకి సివిక్ వాలంటీర్ అని చేసేది. ఇలాంటి దురదృష్ట సంఘటనలు ఇలా జరుగుతుంటాయి. వాళ్ళ పేరెంట్స్ని కూడా మాట్లాడారు. పేరెంట్స్తో మాట్లాడితే ఈయన యొక్క నేర ప్రవృత్తి ఇదే కాదు, ఆల్రెడీ ఇంతకు ముందు కూడా ఇట్లాంటి రేప్స్లో డైరెక్ట్గా పార్టిసిపేట్ చేశాడు ఆయన. ఆ రోజు ఈవినింగ్ కూడా అరౌండ్ 6:30, 7 o'clock వీళ్ళు చుట్ల అన్నటువంటి ఒక ప్రాంతానికి ఒక వేశ్యావాటికి వెళ్ళి అక్కడ జటలు వస్తూ కూడా అక్కడ ఉన్నటువంటి ఒక రోడ్డు మీద వెళ్తున్న ఒక అమ్మాయిని కూడా వాళ్ళు గట్టిగా ఏదో టీజింగ్ చేశాడు. అయితే ఆ అమ్మాయి గట్టిగా హార్ష్గా తిట్టడంతో ఆ అమ్మాయిని తిట్టడంతో వీళ్ళు బయటకు వచ్చేసారు. ఆ అమ్మాయిని కూడా వీళ్ళు మాట్లాడడం జరిగింది. అంటే సిబిఐ ఇంటరాగేషన్స్ చాలా పవర్ఫుల్గా ఉంటుందండి. ఈచ్ అండ్ ఎవ్రీ కీ పాయింట్ని కూడా వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. సంజయ్ రాయ్ మీద కంప్లీట్ థరో రిపోర్ట్ నాకు తెలిసి ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిందండి. రేపు అక్కడ కోర్టు హీరింగ్స్కి అయితే ఈయన సబ్మిట్ చేశారు కాబట్టి కలకట్టా హైకోర్టులో ఆ హీరింగ్స్లో ఏం జరుగుతుంది ఎట్లా అంది మనం రేపు అప్డేట్లో మనం తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. నాగరాజ్ గారు కేవలం సెక్స్ పర్వర్ట్ ఒకటే కాదండి నాగరాజ్ గారు, ఇతనిలో జంతు ప్రవృత్తి అంటే యానిమల్ ఇన్స్టింక్ట్స్ కూడా అటువంటి యాటిట్యూడ్స్ ఉన్నటువంటి వ్యక్తి. చూసారా అమ్మాయిల్ని అట్లా చూసేటప్పుడు ఇంకా ఆగలేరు అనమాట. కొంతమంది కంట్రోల్ చేసుకుంటారు, కంట్రోల్ చేయకుండా అక్కడ ఉంటే బాగుండదు కంట్రోల్ చేసుకోవడం. మృగం కామవాంఛ అధికంగా ఉన్నటువంటి వ్యక్తి అనమాట. అంటే తన వాంఛ కోసం అవతలవన్నీ ఏమైనా చేసేస్తాడు. తల్లి చెల్లి అక్క ఇటువంటి కల్చర్స్ ఒక బ్రూత్లెస్ ఫెలో అనమాట. హీఈస్ జస్ట్ ఇట్లాంటి వ్యక్తిని ఆ కాలేజీలో ప్రిన్సిపాల్ ఇన్ని సంవత్సరాలుగా ఎట్లా కంటిన్యూ చేస్తున్నాడు అంటే నా ఉద్దేశం నేనేమనుకుంటున్నా అంటే తెలుసు కాలేజీలో యాజమాన్యానికి కూడా ఇతని విషయం తెలుసు. ముందు రోజు ఏదైతే 4:30, 5 o'clock ఎప్పుడైతే ఈ అమ్మాయి వెళ్ళి కలిసిందని ఆల్రెడీ ప్రిన్సిపాల్ రూమ్లో ఇంటరాగేషన్ ఏదో ఒక డిస్కషన్ జరిగింది సందీప్ ఘోష్కి ఈ అమ్మాయికి ఈవినింగ్ అరౌండ్ 4:30, 5 o'clock. ఆ విషయం మీద ఇప్పటికీ వాళ్ళు రిలీజ్ చేయట్లేదు, కానీ నాకు తెలిసి ఈ విషయం రేపు రివీల్ అవుతుందండి. నాగరాజ్ గారు క్యాంబిన్లో ఏం జరిగింది, ప్రిన్సిపాల్ రూమ్కి అమ్మాయి వెళ్ళింది, ఏదో ఒక హార్ష్ డిస్కషన్ జరిగింది. అక్కడ ఈవినింగ్ హార్ష్ డిస్కషన్ జరగడం, ఇట్లాంటి ఒక క్రూర మృగాన్ని తను ప్రేరేపించాడా సందీప్ ఘోష్ అనే వ్యక్తి ఆ కాలేజీ ప్రిన్సిపాల్. అంటే ఇది ఫస్ట్ టైం కాదు కదా ఆ కాలేజీలో ఇట్లాంటి ఇన్సిడెంట్ ఇన్సిడెంట్ జరుగుతుంది, దాన్ని సూసైడ్గా కన్వర్ట్ చేసి దాన్ని క్లోజ్ చేసేస్తున్నారు. అలా చేసేద్దాం అనుకున్నాడు బహుశా సందీప్ ఘోష్. బహుశా అట్లాంటి యాక్టివిటీస్కి ఈ యొక్క క్రూరమృగమైనటువంటి ఈ సంజయ్ అనే వ్యక్తిని వాడుకుంటొచ్చు బహుశా. ఇట్లాంటి వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారు ఆ కాలేజీలో బహుశా. అంటే సార్ మీరు చెప్పే దాన్ని బట్టి ఇమోషన్స్ కూడా లేనటువంటి మనిషి, నెక్రోఫిలియా క్యారెక్టరిస్టిక్స్ ఉన్నటువంటి మనిషి. ఎగ్జాక్ట్లీ అండి, కరెక్ట్ వర్డ్, నెక్రోఫిలియా ఉన్నటువంటి అటువంటి వ్యక్తి అనమాట. బహుశా అది కూడా మనం అనుకున్నాం, అది ఫైనల్ రిపోర్ట్ రివీల్ చేసినప్పుడు మనకు తెలుస్తుంది అది ఉందా లేదనే విషయం గురించి మనం మాట్లాడాలంటే. అంటే నెక్రోఫిలియా అంటే నేను చెప్పొచ్చు నాగరాజు గారు రివీల్ చేయొచ్చు తెలుగులో? చెప్పండి సార్, పర్లేదు. అంటే శవం అంటే క్లియర్ సింగిల్ వర్డ్ చెప్పాలంటే చనిపోయిన డెడ్ బాడీ ఆల్రెడీ పార్ట్స్ డ్యామేజ్ అయిపోయి ఆ అమ్మాయి ఆర్తనాదాలు చేస్తుంది, స్పృహలో లేదు ఆ అమ్మాయి, తన బాడీ పార్ట్స్ని డ్యామేజ్ అయిపోయి ఏం మాట్లాడలేని పరిస్థితి. అట్లాంటి ఒక సిచ్యుయేషన్లో తనతో వెళ్ళి తన ఫిజికల్ లైంగికంగా తను పాల్గొనడం అన్నది అది దాన్ని నెక్రోఫిలియా అంటారు యాక్చువల్గా మనం బుక్లో చెప్పండి, డిక్షనరీ చెప్పాలంటే. అటువంటి కామవంచలు కలిగిన వ్యక్తి ఈ సంజయ్ రాయ్. ఎందుకంటే వాళ్ళు ఇంటరాగేషన్ చేస్తున్నటువంటి వ్యక్తులు చేస్తున్నప్పుడు అతనిలో కనీసం భయం కానీ ఒక పశ్చాత్తాపం కానీ ఒక అపరాధ భావన కానీ ఎటువంటి ఫీలింగ్స్ లేకుండా అతను డైరెక్ట్గా నన్ను ఉరితీస్తే ఉరితీయండి, నన్ను చంపిస్తే చంపేయండి, మీరేమేం చేసుకోండి, ఐఎమ్ రెడీ. అంటే ఈ టెర్రరిస్టులు ఉంటారు చూసారండి, ముఖ్యంగా ఈ ట్రైన్డ్ టెర్రరిస్టులు ఉంటారు, కాశ్మీర్ అంటే ఉగ్రవాద ప్రేరిత ఉంటారు అంటే ISIS టెర్రరిస్టులు వాళ్ళు ట్రైన్డ్ పీపుల్ అనమాట. ఒక ట్రైన్డ్ టెర్రరిస్ట్ ఎట్లయితే బిహేవ్ చేస్తాడో ఆ మాదిరి
అట్లా ఆయన కూర్చొని చెప్తుంటే సిబిఐ ఆఫీసర్స్ వాళ్ళు ఒక్కొక్కరికి 30 years 40 years సర్వీస్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా విస్తుపోతున్నారట ఆయన చెప్తుంటే. అసలు నీకు ఆ అమ్మాయి రోజు చూస్తావు కదా కాలేజీలో, ఒక సిబిఐ ఆఫీసర్ ఒక క్వశ్చన్ వేసేయడానికి, నువ్వు రోజు చూస్తుంటే అమ్మాయిలే కదా, ఇట్లాంటి అమ్మాయిని చూస్తుంటావు, పర్టికులర్గా నువ్వు అమ్మాయి అలా ఎందుకు నీకు చేయాలనిపించింది అని క్వశ్చన్ వేసాడట సిబిఐ ఆఫీసర్. ఆ అమ్మాయి సింగిల్గా నిద్రపోతుంది ఆ ప్లేస్లో, నువ్వు ఎందుకు వెళ్ళి చేయాల్సి వచ్చింది అంటే నేను చేస్తాను అట్లానే అని చెప్తున్నాడు వాడు ధైర్యంగా. బట్ ఈ బాధితుడి చేతిలో ఎంతమంది అమ్మాయిలు బలైపోయారు ఆ కాలేజీలో, చూసారు, బయటికి చెప్పుకోలేకపోతున్నారు అమ్మాయిలు చాలామంది. ఇట్లాంటి బాధితుడు ఇదే కాలేజీలో, ఇదే ఆర్జేకర్ మెడికల్ కాలేజీలో ఇలాంటి ఒక క్రూరమోగంతో ఎంతమంది అమ్మాయిలు బలైపోయారో బయటకు వచ్చి నోరు విచ్చి చెప్పుకోలేకపోతున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ నిరసన ధ్వనులు, వాళ్ళ ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఈ కాలేజీలో చెప్పుకోలేరు, ఎందుకంటే ఈ సమాజం ఒప్పుకోదు కాబట్టి వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారు. కానీ ఎంతమంది బలైపోయినటువంటి ఆడపిల్లలు, మన తోటి చెల్లెలు, అక్కలు ఎంతమంది ఉన్నారు అక్కడ మనకు అర్థమయ్యే పరిస్థితులు లేదు నాగరాజు గారు. అంటే డీటెయిల్స్ అన్నీ చూస్తూ ఉంటే అండి మృగం కంటే దారుణమైనటువంటి, అంటే వేరే భాష కూడా దానికి అందదేమో, పదాలు లేవండి, సిస్టమ్తో సంబంధం లేదు. దాంతోపాటు మృగానికైనా సరే ఎలా ఉంటుందంటే అడవిలో తిరిగేటప్పుడు ఎక్కడో చుట్ట నన్ను ఎవరైనా చేస్తారేమో అనేటువంటి చిన్న భయం ఉంటుంది. అందుకే ఇక్కడ నాగరాజు గారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వాళ్ళు నిజంగా వాళ్ళ హ్యుమానిటీ వాల్యూస్ చూస్తే అండి, అంటే బయటకు చెప్పలేకపోతున్నారు కానీ క్లియర్ వర్డ్ వాళ్ళు, సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఎవరైతే వైద్య విద్యార్థులు నిరసన చేస్తున్నారో ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళని మాత్రం మీరు అటాక్ చేయొద్దు, ఎటువంటి దాడులు చేయొద్దు, వాళ్ళ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు చెప్పనివ్వండి అని ఫస్ట్ టైం అండి మన ఇండియన్ హిస్టరీలో ఈ 78 సంవత్సరాల ఈ దేశ స్వాతంత్ర చరిత్రలో ఫస్ట్ టైం సుప్రీంకోర్టు నిరసనలు చేస్తున్నారు వైద్య విద్యార్థులు, చెయ్యనివ్వండి, నిరసన తెలపనివ్వండి అంటున్నారు. అంటే అర్థం ఏంటంటే వాళ్ళకి తెలియని ఇంకేవో నిజాలు తెలుసండి అందులో. ఇప్పుడు వాళ్ళ గొంతులు నొక్కినట్టయితే ఏం చేస్తారండి, ఇంకో రకంగా వాళ్ళు రిటార్ట్ అవుతారు. వాళ్ళు సిచ్యువేషన్ గట్టిగా ప్రెస్ చేసే సొసైటీ మీద ఆ ఇంపాక్ట్ వేరే విధంగా ఉంటుంది. లాస్ట్ ఫైనల్గా చెప్తూ కూడా ఒక మాట చెప్పింది సీజే వాళ్ళు ఏం చేశారంటే లాస్ట్ 13 days నుంచి ఎయిమ్స్లో ఉన్న డాక్టర్స్ అందరూ కూడా టోటల్గా వాళ్ళ యాక్టివిటీస్ అని పక్కన పెట్టి రోడ్డు మీద ధర్నాలు చేస్తున్నారు. ముందు మీరు వెళ్ళి డ్యూటీస్లో జాయిన్ అవ్వండి, మీకు చిట్ట న్యాయం ఏదాకా మేము చూసుకుంటాం అని ఈరోజు సుప్రీంకోర్టు భరోసా ఇచ్చింది. సో దీని మీద వీళ్ళు ఏం చేస్తారన్నది మనకి ఈవినింగ్ వరకు రిపోర్ట్ వస్తుంది, మనం అప్డేట్లోకి వెళ్తాం. నాగరాజు గారు, యానిమల్ని మించినటువంటి బిహేవియర్ కనిపిస్తుంది అని చెప్పేసి ఎప్పుడైతే కోర్టు మాట్లాడటం జరిగిందో వాటి మీద మేము స్పందించడం జరిగింది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఆ ఎమోషన్స్ ఎలా ఉన్నాయంటే అంత దారుణంగా ఉండేటువంటి మనుషులు కూడా ఉంటారా అని ఆశ్చర్యం కలిగించేలా ఉన్నాడు అనమాట అతను. కోర్టులో జరిగినటువంటి కొన్ని విషయాలే మేము మీతో డిస్కస్ చేసేది, ఇంకొన్ని బయటికి రానటువంటి విషయాలు కూడా కొన్ని ఉండుండొచ్చు. ఎందుకు అని అంటే ఎమోషన్స్ ఇంకా హై లెవెల్లో పెరుగుతూ ఉంటాయి మనకి. అలాంటి దారుణమైనటువంటి ఇన్సిడెంట్ ఇది. త్వరగా ఇన్సిడెంట్కి సంబంధించినటువంటి జస్టిస్ రావాలని మాత్రం కోరుకుందాము. ఈ అప్డేట్ ఏ విధంగా అనంటే మీరు ఇచ్చేటువంటిది సొసైటీలో ఇంకొకటి ఈ విధంగా జరగకూడదు. అట్ ద సేమ్ టైం ఇలాంటి మనుషులు మాత్రం మన కంటి ముందు కనిపించకుండా ఉండేలాగా జస్టిస్ జరగాలి అనేటువంటిదే ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని ముందుకు వెళ్దాము. సో మీరు మాతో పాటు కామెంట్స్ రూపంలోనూ లేదంటే ఏ రూపంలో చూసుకున్నా కూడా మాకు డేటాను మాత్రం డెఫినెట్గా ఏది మంచి అనేది కూడా సజెస్ట్ చేస్తూ ఉండండి. నేవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.